మొహానికి అట్లా పెట్టుకున్నావు నువ్వు బెండకాయలు. అలా వంశీకృష్ణ, నేను చిన్నప్పుడు ఇలాగా చిన్ని కృష్ణుడు లాగా ఎన్ని అంటించుకొని నేను అప్పుడప్పుడు ఇలాంటి చేసేవాడిని. మా అక్కలు మా చెల్లెళ్ళు కూడా ఇవన్నీ ఎందుకు తగిలించుకునేది అని అంటూ ఉండేవారు. అంటే ఇవి ఇలాగా పెట్టుకోవడం నాకు సరదా. చిన్నప్పుడు యొక్క కోరిక ఇప్పుడు తీర్చుకోవాలని ఆశిస్తున్నా. వంశీ, నువ్వు ఎప్పుడు చేయలేదా? చేయలేదన్నా. అవునా? ఎందుకు చేయలేదు? అదో మనం ఎప్పుడు చేసాము కొన్ని వీడియోస్. ఈ యొక్క లేడీ ఫింగర్స్ గురించి మీకు తెలియదా? తెలియదన్నా. హలో మై డియర్ ఫ్రెండ్స్, లేడీ ఫింగర్స్ చాలా లేడీ ఫింగర్ అని ఎందుకు పెట్టారో తెలుసా విషయము? ఇది మీకోసము. అంటే మీరు ఇలాగా అంటించుకోవడం వల్ల మీరు వీడియోస్ చూస్తారు, అందుకోసం మీకోసం ఒక ఫన్నీ వీడియో చేయాలని ఆశిస్తున్నాను. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క లేడీ ఫింగర్స్ చాలా సున్నితంగా ఉంటాయి. లేడీ ఫింగర్స్ అంటే లేడీస్ గురించి ఈ పేరు. లేడీస్ చాలా సున్నితంగా ఉంటారు. ఈ యొక్క బెండకాయ తినడం వల్ల ఎంతో ఆరోగ్యం ఉంటుంది అని చాలా ఆరోగ్య సూత్రాల్లో చెప్తున్నారు. మీకోసం ఈ యొక్క ఇవన్నీ అంటించుకున్నాను. చిన్నప్పుడు ఇవి ఎక్కువ అంటించుకునేవాని. ఒకసారి వీడియోలో ఇలాగ అంటించుకోవడం వల్ల చాలా మేలని నాకు అనిపించింది, ఇలా అంటించుకున్నాను. మీరు ఏమనుకోవద్దు. ఈ లేడీస్ ఫింగర్స్ గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. చాలామంది లేడీస్ ఫింగర్స్ గురించి తినడానికి ఇష్టపడారు. చాలామంది ఈ లేడీస్ ఫింగర్ వల్ల చాలా ఇష్టం. ఏమేమి ఉంటాయి, దానివల్ల ఏమేమి ప్రయోజనాలు, దీంట్లో ఏమేమి విటమిన్స్ ఉంటాయనేది మీకు క్షుణ్ణంగా కొద్ది మాటలతో మీకు వివరించాలని ఆశిస్తున్నా. ఈ యొక్క లేడీస్ ఫింగర్స్ ద్వారా మనకు ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, B6 విటమిన్స్ ఉంటాయి. అంటే దీనివల్ల తినడం వల్ల చాలా మేలు ఉంటాయి. అంతేందుకు పార్ట్నర్స్ అయితేనేమి, మన పూర్వీకులు అయితేనేమి చాలామంది. హలో మై డియర్ ఫ్రెండ్స్, బాగా చక్కగా వినండి. మన పూర్వీకులు, మన యొక్క పూర్వం ఉన్నటువంటి వారు ఎక్కువ ఆకులు, అలుములు లేకపోతే కాయగూరలు అవన్నీ పచ్చే తినేవారు. అందుకు ఆరోగ్యవంతంగా 100 years అబవ్ బ్రతికేవారు. ఇప్పుడైనా కూడా పార్ట్నర్సు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ హాఫ్ బాయిల్ అంటే సగం మాత్రమే బాయిల్ చేసుకొని సగం వేడి మాత్రమే చేసుకొని తింటూ ఉన్నారు. ఎందుకు? ఆరోగ్యంగా ఉండడానికి కోసం. అంటే ఈ యొక్క లేడీస్ ఫింగర్ వల్ల ఏమి లాభాలు అని అంటే చూడండి. ఆ జిగురు అనేది చాలా వరకు బాయిల్ చేసేసి చాలామంది ఏం తింటారంటే అది వేడి చేసి ఫ్రై మాదిరి అది తింటూ ఉంటారు. అంత మొత్తం విటమిన్స్ వెళ్తాయి. ఏ విటమిన్ వెళ్తుంది? అటు వచ్చేసి సి విటమిన్, ఈ విటమిన్, B6 విటమిన్ వెళ్తాయి. అంటే దాంట్లో ఏమేమి ఉంటాయంటే కాల్షియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, మ్యాగ్నీషియం ఉంటుంది, మ్యాగ్ననైజ్ ఉంటుంది, ప్రాపరస్, నైసిన్ అనేటువంటి ఈ యొక్క విటమిన్స్ పదార్థాలు మనకు దొరుకుతాయి. వీటిలో అన్ని పదార్థాలు ఉంటాయి. ఒక ప్రెగ్నెన్సీ లేడీకి గర్భవతికి ఏ విధంగా ఇస్తారో డాక్టర్లు అవన్నీ దీంట్లో దొరుకుతాయి. దీంట్లో లేడీ ఫింగర్స్లో అంటే బెండకాయల్లో ఈ యొక్క బెండకాయ చాలా మంచిది. అంటే నేత బెండకాయ. అందుకే బెండకాయ ముదిరితే ఎందుకు పనికిరాదంటారు. అంటే బెండకాయ ముదిరితే ఎందుకు పనికిరాదు అంటే బెండకాయ ముదరకపోతే నేతగా ఉంటే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. బెండకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీకు చెప్పాను, కాల్షియం, కాపర్, జింక్, మ్యాంగనైజ్, అటు ప్రాపర్టస్, నైసిన్ అనేది మన శరీరానికి చాలా ఎంతో మేలు కలగజేస్తాయి. దోహదపడే అనేక లక్షణాలు ఉన్నాయి, మన శరీరాన్ని దృఢపరుస్తాయి. అందుకు కాబట్టి ఈ బెండకాయ వల్ల చాలా మేలు ఉంటాయి. హలో మై డియర్ ఫ్రెండ్స్, బెండకాయ తినడం వల్ల ఇంకా ఏం లాభాలు అని అంటే చెప్పానా? అరే మ్యాథ్స్ నీకు లెక్కలు రావడం లేదు, బెండకాయలు తినరా అంటారు మన మాస్టర్ అంటారు, మన పెద్దలు అంటారు, వృద్ధులు అంటారు, పాతవారు అంటారు. అంటే బెండకాయ తినడం వల్ల మ్యాథమెటిక్స్ వస్తాయని అంటారు. అంటే అందరూ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి ట్యూషన్ వెళ్ళకుండా బెండకాయలు తింటా ఉండరా అని మీరు అనవచ్చు, క్వశ్చన్ వేయచ్చు. అంటే వాస్తవికంగా అన్ని విటమిన్స్ అందులో ఉంటాయి. మానవుని యొక్క శరీరానికి అవి లోపలికి వెళ్ళి మంచి శక్తిని, బలాన్ని ఇస్తాయి. దాని ద్వారా చాలా మేలు జరుగుతాయన్నటువంటి దృక్పథమైన ఆలోచనలతో ఈ యొక్క బెండకాయలు తినడం వల్ల తెలివితేటలు అనేది మెరుగుపడతాయి అన్నటువంటి అంశాన్ని బట్టి ఈ బెండకాయలు తినడం వల్ల మేలు జరుగుతాయి అన్నటువంటి ఆలోచనతో చెప్తూ వచ్చారు మన పెద్దలు. అంత మాత్రమేనా అని అంటే ఈ బెండకాయల మాట
పెద్దల మూట సద్దన్న మూట అన్నారు. అంటే మన పూర్వీకులు బెండకాయ తినడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. షార్ప్నెస్ అనేది ఉంటుంది. ఏ చెట్లైనా చూసుకోండి, ఏ చెట్లైనా మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి కాయగూరల చెట్లు అన్నీ మనము పండే ప్రతి చెట్లు ఇప్పుడు బెండకాయలు వెంటనే కోసే కొద్దీ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. కేవలం కారణం ఎందుకంటే బెండకాయలో అంత షార్ప్నెస్ ఉంటుంది. అందుకే లేడీస్ ఫింగర్ అని ఎందుకు పెట్టారంటే లేడీస్ కూడా బెండకాయలు ఏ విధంగా పెరుగుతాయో